కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మరో ఆందోళనకర హెచ్చరిక వెలువడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOకు అనుబంధంగా పనిచేస్తున్న గ్లోబల్ ప్రిపేర్డ్నెస్ మానిటరింగ్ బోర్డు విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇప్పటికీ పూర్తిగా సిద్ధంగా లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ వరల్డ్ ఆన్ ద ఎడ్జ్ పేరుతో విడుదలైన ఈ నివేదికలో కరోనా తర్వాత ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలు బలపడాల్సిన చోట ఇంకా బలహీనపడ్డాయని పేర్కొన్నారు. దేశాల మధ్య ఆరోగ్య సహకారం తగ్గడం, వ్యాక్సిన్ సమానత్వం లేకపోవడం, పేద దేశాల్లో వైద్య రంగానికి సరైన నిధులు అందకపోవడం వంటి అంశాలు భవిష్యత్తులో మరింత ప్రమాదాన్ని పెంచుతున్నాయని నివేదిక తెలిపింది. ముఖ్యంగా మధ్య ఆఫ్రికాలో ఎబోలా వైరస్ మళ్లీ వ్యాపిస్తుండటం, ఎపాక్స్ కేసులు పెరుగుతుండటం, బర్డ్ ఫ్లూ వంటి వైరస్లు జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం పెరగడం శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత కారణంగా వన్యప్రాణులు మనుషుల నివాస ప్రాంతాలకు చేరువవుతుండటంతో కొత్త వైరస్లు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ ప్రయాణాలు పెరగడంతో ఒక ప్రాంతంలో ప్రారంభమైన వైరస్ తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే పరిస్థితి ఏర్పడుతోంది. కరోనా సమయంలో ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరతతో భారత్ ఎదుర్కొన్న పరిస్థితులు ఇంకా ప్రజల మధ్యలో ఉన్నాయి. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కొరత, అత్యవసర పరిస్థితులకు తగిన సన్నద్ధత లేకపోవడం వంటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నివేదికలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యాన్ని కూడా ప్రస్తావించారు. సోషల్ మీడియా, ఆసుపత్రుల డేటా, ప్రయాణ వివరాలను విశ్లేషించి వైరస్ వ్యాప్తిని ముందుగానే గుర్తించే అవకాశం ఉన్నప్పటికీ తప్పుడు సమాచారాన్ని వేగంగా వ్యాప్తి చేసే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. మరో మహమ్మారి రాకముందే ప్రపంచ దేశాలు కలిసికట్టుగా ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలని, లేకపోతే భవిష్యత్తులో కరోనా కంటే పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నివేదిక స్పష్టం చేసింది.